నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ అంతర్జాతీయ వ్యాపారంలో మనకి బిఓపి అనేది ఒక సబ్ టాపిక్. విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది అంటే ఏంటంటే, ఒక దేశం ఒక సంవత్సర కాలంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో చేసేటటువంటి లేదా ఇతర ప్రపంచంతో చేసేటటువంటి ఆర్థిక పరమైన కార్యకలాపాలని ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసేటటువంటి పట్టికనే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా చెప్తామని చెప్పాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది దీంట్లో రెండు అకౌంట్లు ఉంటాయని చెప్పుకున్నాం. అది కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. గత వీడియోలో ఈ కరెంట్ అకౌంట్లో మరలా మనకి రెండు అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం. అది దృశ్యాంశాలు, విజిబుల్స్ అంటాం. రెండవది అదృశ్య అంశాలు, ఇన్విజిబుల్స్, కంటికి కనిపించినటువంటి అంశాలు. ఈ దృశ్యాంశాల్లో మనకి బిఓటి అనేది ఉంటుందని చెప్పుకున్నాం. అంటే వస్తువులు మాత్రమే, వస్తువులకు సంబంధించిన ఎగుమతులు దిగుమతులు మాత్రమే చెప్పేదాన్ని బిఓటి అంటాం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్గా చెప్తాం. అలాగే వస్తువులు కాకుండా సేవలు అనేవి ఇన్విజిబుల్స్లో మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువు ఎగుమతి జరిగి లేదా సేవ ఎగుమతి జరిగి సో మనీ అనేది మన దేశంలోకి వస్తే దాన్ని పాజిటివ్ ట్రాన్సాక్షన్గా రాస్తాం. అలాగే మనీ అనేది దేశం నుంచి బయటికి వెళ్ళిపోతే దాన్ని నెగిటివ్ ట్రాన్సాక్షన్గా రాస్తాం. అలా మనం కొన్ని అంశాలని గత వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియోలో మిగతా అంశాలని డిస్కస్ చేద్దాం. బిఓపి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఈ బిఓపిలో రెండు అకౌంట్లు ఉంటాయని చెప్పుకున్నాం. బిఓపిలో రెండు అకౌంట్లు ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, రెండు క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, రెండు అంశాలు అనేవి బిఓపిలో ఉంటాయి. ఈ కరెంట్ అకౌంట్ అనేది సాధారణంగా మనకి ఫ్లో కాన్సెప్ట్గా చెప్తాం. కరెంట్ అకౌంట్ని ఫ్లో కాన్సెప్ట్గా చెప్తాం, నిరంతరం ప్రవహించే భావనగా చెప్తాం. అలాగే కరెంట్ అకౌంట్ అనేది షార్ట్ టర్మ్ నేచర్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలిక, ఒక ఆర్థిక సంవత్సరానికి దీన్ని తీసుకోవడం అనేది చెప్తుంది. అలా కరెంట్ అకౌంట్ అనేది ఉంటుంది. ఈ కరెంట్ అకౌంట్లో మరలా మనకి రెండు అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం. అది ఒకటి విజిబుల్స్, దృశ్య అంశాలు, కంటికి కనిపించేటటువంటి అంశాలు. రెండవది ఇన్విజిబుల్స్, కంటికి కనిపించినటువంటి అంశాలు. ఈ కరెంట్ అకౌంట్లో మరలా మనకి రెండు అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం. అది ఒకటి విజిబుల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ విజిబుల్స్లో మనకి అంటే మెర్చెండైజ్ గూడ్స్, అంటే వస్తువులు మాత్రమే, వస్తువులకు సంబంధించినటువంటి విజిబుల్స్ అంటే ఇవి కంటికి కనిపించిన, దీన్నే మనం మెర్చెండైజ్ గూడ్స్ అంటాం. అంటే గూడ్స్ మాత్రమే, ఓన్లీ వస్తువులు మాత్రమే తీసుకొని వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ అదేవిధంగా ఇంపోర్ట్స్ అనేవి ఇందులో నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్పోర్ట్స్ని, ఇంపోర్ట్స్ని ఇందులో నమోదు చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్స్పోర్ట్ చేయడం వలన, వస్తువుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వలన మన దేశానికి డబ్బులు వస్తాయి. అంటే ఇతరులకు మనం వస్తువులు అమ్మితే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి, అలా వస్తువుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వలన మనకి డబ్బులు వస్తాయి కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ సైడ్ని మనం పాజిటివ్ ట్రాన్సాక్షన్ అనేది రాస్తాం. పాజిటివ్ ట్రాన్సాక్షన్, దీన్నే మనం ఎటువైపు అంటే రిసిప్ట్స్ వైపు రాస్తాం, అంటే రాబడుల వైపు రాస్తాం. అలాగే ఇంపోర్ట్స్, దిగుమతులు, ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటే, అంటే ఇతర దేశాల నుంచి మనం వస్తువులను కొంటున్నాం కాబట్టి వారికి మనం పేమెంట్ చేస్తాం. సో పేమెంట్ చేసేటప్పుడు మనీ అనేది మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తుంది, అవుట్ఫ్లో అవుతుంది. కాబట్టి దాన్ని నెగిటివ్ ట్రాన్సాక్షన్గా రాస్తాం. దీన్ని పేమెంట్స్ వైపు రాస్తాం. అంటే ఒకే అంశాన్ని మనం రెండు వైపులా రాయడం అనేది జరుగుతుంది. అంటే గూడ్స్కి సంబంధించిన అంశాలనే
మనం ఆల్రెడీ చెప్పాం, బీఓపిని డబుల్ ఎంట్రీ మెథడ్లో నమోదు చేస్తారు. అంటే ఒకే అంశాన్ని, సో ఈ పెన్ అనేది తీసుకుంటే ఈ పెన్నుని ఎగుమతి చేసేటటువంటి అంశం, ఎగుమతి చేస్తే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి దాన్ని రాబడి వైపు, ఇదే పెన్నుని దిగుమతి చేసుకున్నాం అనుకోండి, సో దిగుమతి వైపు కూడా రాస్తాం. అలా ఎగుమతి వైపు, దిగుమతి వైపు, లేదా రాబడి వైపు, చెల్లింపుల వైపు, రెండు వైపులు కూడా ఒకే అంశాన్ని రాయిస్తే చెప్పడాన్ని మనం డబుల్ ఎంట్రీ మెథడ్గా చెప్తాం. అలా విజిబుల్స్లో గూడ్స్ని మాత్రమే తీసుకుంటాం. దీన్నే మనం ఏమంటాం అంటే బీఓటీ అంటాం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్తాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది మిగుల్లో ఉండొచ్చు, లోట్లో ఉండొచ్చు, బ్యాలెన్స్లో ఉండొచ్చు. అది ఎలా అనేది గత వీడియోలో చెప్పాం. ఇక ఈ కరెంట్ అకౌంట్లో రెండవ అంశం ఏంటంటే ఇన్విజిబుల్స్, అంటే అదృశ్య ఖాతా. అంటే ఈ సేవలు అనేవి మనకి ఈ కార్యకలాపాలు అనేవి కంటికి కనిపించవు, అదృశ్య అంశాలని చెప్తాం. ఈ అదృశ్య అంశాల్లో మరలా మనకి 3 రకాలు ఉంటాయి. అదృశ్య అంశాలు ఇన్విజిబుల్స్లో 3 అంశాలు ఉంటాయి. అది ఈ ఇన్విజిబుల్స్లో మనకి 3 అంశాలు ఏంటంటే, ఒకటి సర్వీసెస్, సేవలు. సేవలు అనేవి కరెంట్ అకౌంట్లో ఇన్విజిబుల్స్లో మనం చెప్పడం అనేది జరుగుతుంది. సాధారణంగా మనం ఈ ఇన్విజిబుల్స్లో ఐఎంఎఫ్ మాన్యువల్ ప్రకారం అయితే 21 అంశాలను పేర్కొంటుంది ఐఎంఎఫ్ మాన్యువల్ అయితే. అదే మనకి ఆర్బీఐ అనేది, ఇండియా అనేది అయితే 8 అంశాలని ఈ ఇన్విజిబుల్స్లో పేర్కొనడం అనేది జరుగుతుంది. అదృశ్య అంశాల్లో, అదృశ్య ఖాతాలో ఐఎంఎఫ్ అయితే 21 అంశాలను పేర్కొంటే, ఇండియా అనేది బీఓపీలో 8 అంశాలని తీసుకొని ఇన్విజిబుల్స్ని చెప్పడం అనేది జరుగుతుంది. అలా ఇన్విజిబుల్స్లో ఉన్నటువంటి అంశాలు, ఒకటి సర్వీసెస్, సేవలు. సో ఈ సేవల్లో మనకి ఏమేమి వస్తాయంటే, మనం సాఫ్ట్వేర్ సేవలు కావచ్చు, రవాణా సేవలు కావచ్చు. ఎగ్జాంపుల్కి రవాణా, అదేవిధంగా బీమా సౌకర్యం, బీమా సేవలు, అదేవిధంగా రవాణా, బీమా, బ్యాంకింగ్ మొదలగునవి. రవాణా, బీమా, బ్యాంకింగ్, అదేవిధంగా విదేశీయులు భారతదేశంలో పర్యటిస్తే చేసేటటువంటి ఈ పర్యాటక రవాణా, అదేవిధంగా ఇతర దేశాలకు చెందినటువంటి రవాణా, బీమా, పర్యాటక రంగం, విదేశీ విద్యార్థులు భారతదేశానికి వచ్చి చదువుకోవడం వలన చేసేటటువంటి అంశాలు, ఇవన్నీ కూడా సర్వీసెస్లోకి వస్తాయి. సో ఈ సర్వీసెస్ని మనం ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, ఇవే సేవల్ని, రవాణా సేవలు, బీమా సేవలు, బ్యాంకింగ్ సేవలు, అదేవిధంగా ఐటీ సేవలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్ సేవలు, ఇవన్నీ కూడా మనం ఇతర దేశాలకి ఇచ్చామనుకోండి, సో ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు. సో ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, రాబడి అనేది వస్తుంది. ఎక్స్పోర్ట్ చేస్తే మన దేశానికి ఆదాయం అనేది వస్తుంది, అంటే మనీ అనేది దేశంలోకి ఇన్ఫ్లో అవుతుంది. కాబట్టి దీన్ని పాజిటివ్ ట్రాన్సాక్షన్గా రాస్తాం. సో పాజిటివ్ ట్రాన్సాక్షన్గా రాస్తాం. అలాగే ఇంపోర్ట్స్ చేసుకున్నాం అనుకోండి, ఇంపోర్ట్స్ చేస్తే మనం ఇతర దేశాల నుంచి ఇదే సేవలని, సర్వీసెస్ను పొందడం వలన వారికి మనం పేమెంట్ అనేది చేస్తాం. కాబట్టి దీన్ని నెగిటివ్ ట్రాన్సాక్షన్గా రాస్తాం. సో ఈ సర్వీసెస్ అంశాన్ని ఒకవైపు రాబడి వైపు రాస్తాం, చెల్లింపుల వైపు కూడా రాస్తాం. ఇలా ఇన్విజిబుల్స్లో ఉన్నటువంటి అంశాల్లో సర్వీసెస్ అనేది ఒక అంశం. నెక్స్ట్ రెండో అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఇన్కమ్, ఆదాయం. ఈ ఇన్కంలో ఏ అంశాలు ఉంటాయంటే, ఇన్కంలో మరలా ఏ అంశాలు తీసుకుంటారంటే ప్రాఫిట్. ఈ ఇన్కమ్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాఫిట్, ఎగ్జాంపుల్కి భారతదేశానికి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది శ్రీలంకలో పెట్టుబడులు పెట్టింది. సో శ్రీలంకలో పెట్టుబడి పెట్టడం వల్ల ఒక కంపెనీ స్థాపించడం వలన దానికి లాభాలని వచ్చాయి. సో ఆ లాభాలని భారతదేశానికి తీసుకొచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ప్రాఫిట్ వైపు మనం దీన్ని ఇంపోర్ట్స్గా రాస్తాం. అంటే ఇన్ఫ్లో కాబట్టి, అంటే
ప్రాఫిట్ అనేది ఫ్లో అయింది అనుకో, భారతదేశంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని పాజిటివ్ ట్రాన్సాక్షన్గా రాస్తాం, రాబడి వైపు రాస్తాం. అలాగే ఏదో అమెరికాకి చెందినటువంటి ఒక కంపెనీ అనేది, ఎగ్జాంపుల్కి ఎలాన్ మస్క్కి చెందినటువంటి టెస్లా కంపెనీ అనేది భారతదేశంలో ఒక కంపెనీ స్థాపించింది. సో దానికి లాభాలు వచ్చినాయి. సో ఆ లాభాలని అమెరికాకి తీసుకెళ్ళిపోయింది. సో అప్పుడు భారతదేశం నుంచి మనీ ఏమైంది, అమెరికాకి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని నెగిటివ్ ట్రాన్సాక్షన్గా రాస్తాం, అంటే చెల్లింపుల వైపు రాస్తాం. అలా ఈ ఇన్విజిబుల్స్లో ఉన్నటువంటి సర్వీసెస్ అకౌంట్ ఉంటుంది, అలాగే ఇన్కమ్ ఉంటుంది. ఇన్కంలో ఉన్నటువంటి ఒక కాంపోనెంట్ ఏంటంటే ప్రాఫిట్, లాభాలు. అంటే లాభాలు అనేవి మన దేశంలోకి వస్తే రాబడిలోకి రాస్తాం. అదే లాభాలు మన దేశంలో ఏవైనా కంపెనీలు, ఇతర దేశాలకు చెందినటువంటి కంపెనీలు, లేదనుకుంటే ఈ పెట్టుబడులు పెట్టడం వలన వచ్చినటువంటి వడ్డీలు, లాభాల్లో ఇతర దేశాలకు తీసుకెళ్ళిపోతే దాన్ని చెల్లింపుల వైపు రాస్తాం. అలాగే ఇంకో అంశం ఏంటంటే ప్రాఫిట్తో పాటుగా ఇంట్రెస్ట్. వడ్డీ. ఇప్పుడు ఇతర దేశాలు అనేవి భారతదేశానికి అప్పిచ్చాయి అనుకోండి. సో అప్పిస్తే భారతదేశం అనేది వాటికి వడ్డీలు చెల్లిస్తుంది. సో ఆ వడ్డీ అనేది భారతదేశం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం దాన్ని చెల్లింపుల వైపు రాస్తాం. అదేవిధంగా భారతదేశం కూడా కొన్ని దేశాలకు అప్పిచ్చింది అనుకోండి. సో అప్పిస్తే ఏమొస్తుంది, వడ్డీ అనేది వస్తుంది. సో అప్పు ఇవ్వడం అనేది వేరే అకౌంట్లో రాస్తాం, క్యాపిటల్ అకౌంట్ వైపు రాస్తాం. ఈ అప్పు ఇవ్వడం వలన వచ్చేటటువంటి వడ్డీని కరెంట్ అకౌంట్లో రాస్తాం. సో అలా ఈ ఇన్కంలో ఉన్నటువంటి ఒక కాంపోనెంట్ ప్రాఫిట్, లాభాలు. అయితే లాభాలు అనేవి మన దేశానికి చెందినటువంటి వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం అనేది వేరే దేశంలో ఏవైనా పెట్టుబడులు పెట్టినా, ఏవైనా కార్యకలాపాలు చేయడం వలన వచ్చేటటువంటి లాభాలు భారతదేశానికి రాస్తే దాన్ని కరెంట్ అకౌంట్లో, ఇన్విజిబుల్స్ అకౌంట్లో రాబడి వైపు రాస్తాం. అలాగే భారతదేశంలో ఇతర దేశాలకు చెందినటువంటి సంస్థలు, వ్యక్తులు పెట్టుబడులు పెట్టడం వలన, కంపెనీలు స్థాపించడం వలన వారికి లాభాలు వస్తే ఆ లాభాలను బయటికి తీసుకెళ్ళిపోతే దానిని అవుట్ఫ్లోగా చెల్లింపుల వైపు రాస్తాం. అలాగే ఇంట్రెస్ట్. భారతదేశం అనేది ఇతర దేశాల నుంచి అప్పులు తెచ్చుకుంటుంది కాబట్టి సో ఆ అప్పులకి కట్టేటటువంటి వడ్డీని, అప్పులు కాదు, ఆ అప్పులు కట్టేటటువంటి వడ్డీని ఇంట్రెస్ట్లో మనం కరెంట్ అకౌంట్లో రాస్తాం. కానీ ఆ అప్పులు తీసుకుంటుంది కదా, అప్పులు మాత్రం క్యాపిటల్ అకౌంట్లో రాస్తాం. వాటిపైన చెల్లించేటటువంటి లేదా వచ్చేటటువంటి వడ్డీలు మాత్రం కరెంట్ అకౌంట్లో రాస్తాం. నెక్స్ట్ది డివిడెండ్. మూడో అంశం ఏంటంటే, ఈ ఇన్కంలో ఉన్నటువంటి మూడో అంశం ఏంటంటే డివిడెండ్. డివిడెండ్ అనేది కూడా ఇన్కంలో ఒక కాంపోనెంట్. సో డివిడెండ్ అనేది ఏంటంటే ఒక కంపెనీకి వచ్చేటువంటి లాభాల్లో వాటాలు, వచ్చినటువంటి లాభాన్ని వాటాలుగా పంచుకోవడాన్ని డివిడెండ్గా చెప్తాం. సో ఈ రకమైనటువంటి డివిడెండ్ కూడా ఇన్కంలో చెప్తాం. సో డివిడెండ్ అనేది సేమ్ ఇదే కాన్సెప్ట్. భారతదేశానికి వస్తే అంటే ఇతర దేశాల్లో మన వాళ్ళు పెట్టుబడులు పెడితే వారికి వచ్చేటటువంటి లాభాల్లో వాటాల్ని భారతదేశానికి తీసుకొస్తే ఇన్ఫ్లోగా రాస్తాం. మనీ అనేది భారతదేశంలోకి వస్తుంది కాబట్టి దాన్ని పాజిటివ్ ట్రాన్సాక్షన్, రాబడి వైపు రాస్తాం. అలాగే మన దేశంలో ఉన్నటువంటి కంపెనీల్లో వేరే దేశం చెందినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు పెట్టుబడులు పెట్టడం వలన లాభాలు వస్తే ఆ లాభాల్లో వాటాలని వారి సొంత దేశానికో లేకపోతే బయటకో తీసుకెళ్ళిపోతే దాన్ని చెల్లింపుల వైపు నెగిటివ్ ట్రాన్సాక్షన్గా అవుట్ఫ్లో వైపు రాయడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఈ ఇన్విజిబుల్స్లో ఉన్నటువంటి ఒకటి సర్వీసెస్ అకౌంట్ ఉంటుంది, రెండవది ఇన్కమ్ అకౌంట్ ఉంటుంది, మూడో అంశం ఏంటంటే ఇన్విజిబుల్స్లో ఉన్నటువంటి మూడో అంశం ఏంటంటే ట్రాన్స్ఫర్స్. బదిలీ. ట్రాన్స్ఫర్స్, బదిలీలు అనేవి ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. బదిలీలు అనేవి ఉంటాయి. ఈ బదిలీలు అనేవి అంటే గ్రాంట్స్, అదేవిధంగా కానుకలు ఇవ్వడం, గిఫ్ట్లు ఇవ్వడం, అదేవిధంగా డెవలప్మెంట్ ఎయిడ్ అనేది ఇవ్వడం, ఇటువంటి రెమిటెన్సెస్, ఇవన్నీ కూడా బదిలీల్లోకి వస్తాయి. ఈ బదిలీలు అనేవి అంటే ఏకపక్ష బదిలీలు అంటాం. అంటే ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వానికి కావచ్చు, లేదంటే వ్యక్తులకు కావచ్చు, సంస్థలకు కావచ్చు ఉదారంగా ఇచ్చేస్తుంది, అటు నుంచి మళ్ళీ ఏమీ రావు. అలాంటి వాడిని మనం ట్రాన్స్ఫర్స్గా చెప్తాం, బదిలీలుగా చెప్తాం.
సో ఈ బదిలీల్లో రెండు రకాలు ఉంటాయి. అది ఒకటి ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అంటే ప్రైవేట్ బదిలీలు, ప్రభుత్వ ట్రాన్స్ఫర్స్ ప్రభుత్వ బదిలీలు అని రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్, ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్, ప్రైవేట్ ట్రాన్స్ఫర్ ప్రైవేటు బదిలీలు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫాదర్ అనేవాడు ఇండియాలో ఉన్నాడు. ఫాదర్ ఎక్కడ ఉన్నాడు? ఇండియాలో ఉన్నాడు. ఫాదరు ఇండియాలో ఉన్నాడు. సన్ ఏమో అమెరికాలో ఉన్నాడు. సన్ ఏమో అమెరికాలో ఉన్నాడు. సో సన్ అమెరికాలో ఉండి అమెరికాలో జాబ్ చేస్తూ సంపాదించి వాడు ఇండియాలో ఉన్నటువంటి తండ్రికి కొంత అమౌంట్ అనేది పంపించాడు. సో ఇండియాకి దీన్నే మనం ఏమంటామంటే రెమిటెన్సెస్గా చెప్తాం. రెమిటెన్సెస్. ఈ రెమిటెన్సెస్ అనేవి బదిలీలుగా మనం చెప్పడం. ప్రైవేట్ బదిలీలు అంటే వ్యక్తుల మధ్య జరిగేటటువంటి బదిలీలు. సో తండ్రి కొడుకుల మధ్య జరిగింది. అలాగే ఫాదర్ అనేవాడు ఇండియాలో ఉండి కొడుకు ఎక్కడో చదువుకోవడానికి వెళ్ళాడు అనుకోండి. ఎగ్జాంపుల్ శ్రీలంక వెళ్ళాడు. సో ఫాదరు సన్కి చదువుకోవడానికి డబ్బులు పంపించాడు అనుకోండి. సో అది కూడా ప్రైవేట్ బదిలీలోకి వస్తుంది, ట్రాన్స్ఫర్లోకి వస్తుంది. ఇలా ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. ప్రభుత్వ బదిలీలు అనేవి ఉంటాయి. ఈ ప్రభుత్వ బదిలీలు అంటే ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి గ్రాంట్స్ కావచ్చు, కానుకలు కావచ్చు, అంటే డెవలప్మెంట్ ఎయిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ బదిలీల్లోకి వస్తాయి. సో లేదనుకుంటే ఏదైనా వదులుకోవడం కావచ్చు. సో అభివృద్ధి కోసం చేసేటటువంటి ఈ కానుకలు, గ్రాంట్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ బదిలీల్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇండియా ఉంది, శ్రీలంక ఉంది. ఇండియా ఏమో శ్రీలంకకి డెవలప్మెంట్ కోసం ఒక $100 అప్పిచ్చింది, అంటే కానుకగా ఇచ్చింది. ఒరే బాబు ఇవి తీసుకోండి మీరు బాగుపడనరా అని ఇచ్చింది. సో ఇది గవర్నమెంట్స్ మధ్య జరిగింది కాబట్టి దీన్ని గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ అంటాం. సో ఇక్కడ ఇండియా శ్రీలంక ఇవ్వడం వల్ల శ్రీలంక నుంచి మనకి ఏమీ ఆశించట్లేదు కదా, సో మీరు బాగుపడనరని ఇచ్చాం, గ్రాంట్స్గా ఇచ్చాం. సో ఇలాంటి వాటిని మనం ట్రాన్స్ఫర్గా చెప్తాం. ఈ ట్రాన్స్ఫర్స్ని మనం దేంట్లో రాస్తాం? ఇన్విజిబుల్స్లో రాస్తాం. ఇన్విజిబుల్స్లో కరెంట్ అకౌంట్లోని ఇన్విజిబుల్స్లో ట్రాన్స్ఫర్స్ని రాయడం అనేది జరుగుతుంది. ఇలా ప్రభుత్వం చేసేటటువంటి ట్రాన్స్ఫర్స్ని గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ అని, ప్రైవేట్ వ్యక్తులు చేసేటటువంటి ట్రాన్స్ఫర్స్ని ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అంటాం. సో రెమిటెన్సెస్ ఇవన్నీ కూడా ఇందులోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో 2 అకౌంట్లు ఉంటాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. ఈ కరెంట్ అకౌంట్ అనేది ఫ్లో కాన్సెప్ట్గా చెప్తాం. ఇది షార్ట్ టర్మ్ నేచర్ని కలిగి ఉంటుంది. ఈ కరెంట్ అకౌంట్లో రెండు అంశాలు ఉంటాయి, విజిబుల్స్, ఇన్విజిబుల్స్. విజిబుల్స్ని దృశ్య ఖాతాగా చెప్తాం, ఇన్విజిబుల్స్ని అదృశ్య ఖాతాగా చెప్తాం. విజిబుల్స్ అంటే ఓన్లీ గూడ్స్ను మాత్రమే, వస్తువులను మాత్రమే, వస్తువుల యొక్క ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన అంశాలను మాత్రమే తీసుకొని చెప్పే దానిని విజిబుల్స్ అకౌంట్ అంటాం. దీన్నే BOT అంటాం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్గా చెప్తాం. సో వస్తువులు ఎగుమతి చేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి పాజిటివ్ ట్రాన్సాక్షన్ అని, వస్తువులు దిగుమతి చేసుకుంటే మనం తిరిగి చెల్లింపులు చేయాలి కాబట్టి దాన్ని నెగిటివ్ ట్రాన్సాక్షన్ రాస్తాం. నెక్స్ట్ది రెండోది ఈ కరెంట్ అకౌంట్లో రెండో అంశం ఇన్విజిబుల్స్, అదృశ్య ఖాతా. ఈ అదృశ్య ఖాతాను మరలా 3 రకాలుగా చెప్తాం. సర్వీసెస్ అని, ఇన్కమ్ అని, ట్రాన్స్ఫర్స్ అని 3 రకాలుగా చెప్తాం. సో IMF మాన్యువల్ ప్రకారం అయితే ఇన్విజిబుల్స్లో 21 అంశాలు పేర్కొంటే RBI మాత్రం 8 అంశాలు పేర్కొంటుంది. సో ఇన్విజిబుల్స్లో మొదటగా చెప్పేది సర్వీసెస్, సేవలు, రవాణా సేవలు కావచ్చు, బీమా సేవలు కావచ్చు, బ్యాంకింగ్ సేవలు కావచ్చు, కన్సల్టెన్సీ సేవలు కావచ్చు, పర్యాటక సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా సేవల్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ సేవలు అనేవి మన దేశం ఇతర దేశాలకు అందిస్తే అది మనకి రాబడిగాను, అదే భారతదేశానికి చెందిన వ్యక్తులకి, సంస్థలకి, ప్రభుత్వానికి ఇతర దేశాలు అందిస్తే దాన్ని చెల్లింపులుగాను మనం చెప్పడం అనేది జరుగుతుంది. రెండో అంశం ఇన్కమ్, ఆదాయం. ఈ ఆదాయాన్ని కూడా మనం ఏ అకౌంట్లో చెప్తాం? కరెంట్ అకౌంట్లో చెప్తాం. సేవల్లో ఏ అకౌంట్లో చెప్తాం? కరెంట్ అకౌంట్లో చెప్తాం. అదేవిధంగా ఈ ఇన్కంలో మనకు ఉండేటువంటి అంశాలు ప్రాఫిట్, లాభాలు.
భారతదేశానికి వచ్చేటటువంటి లాభాలను, ఇతర దేశాల నుంచి వచ్చే లాభాలని ఏ అకౌంట్లో చెప్తామంటే కరెంట్ అకౌంట్లో చెప్తాం. కరెంట్ అకౌంట్లో అదృశ్య ఖాతాలో చెప్తాం. అలాగే ఇంట్రెస్ట్, వడ్డీల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలు. ఈ వడ్డీల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలు కూడా కరెంట్ అకౌంట్లో చెప్తాం. బీఓపీలో ఏ అకౌంట్లో వడ్డీల ద్వారా వచ్చేటువంటి ఆదాయ అంశాలు చెప్తామంటే కరెంట్ అకౌంట్లో చెప్తాం. అలాగే డివిడెండ్, లాభాలలో వాటాలు కూడా కరెంట్ అకౌంట్లోనే మనం చెప్పడం అనేది జరుగుతుంది. బీఓపీలో కరెంట్ అకౌంట్లోనే లాభాలలో వాటాలను చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఇన్విజిబుల్స్లో మరో అంశం ట్రాన్స్ఫర్స్, బదిలీలు. ఈ బదిలీలు అనేటువంటి అంశాన్ని కూడా కరెంట్ అకౌంట్లో ఇన్విజిబుల్స్లో మనం చెప్పడం అనేది జరుగుతుంది. బదిలీలు అనేవి ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వానికి కావచ్చు, ఒక దేశం ఇంకో దేశానికి కావచ్చు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కావచ్చు. ఇలా వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవడం, రెమిటెన్సెస్ కావచ్చు, గ్రాంట్స్ కావచ్చు, అదేవిధంగా డెవలప్మెంట్ ఎయిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్స్లోకి వస్తాయి. ఈ ట్రాన్స్ఫర్స్లో మరలా ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అని, గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ అని 2 రకాలు ఉంటాయి. ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అనేవి వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య జరిగేటటువంటి ట్రాన్స్ఫర్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఒక దేశ ప్రభుత్వం అనేది ఇంకో దేశానికి ఇచ్చేటటువంటి ట్రాన్స్ఫర్స్ని మనం గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా బీఓపీలో మనకి ఈ అంశాలు, కరెంట్ అకౌంట్ అంశాలు అనేవి మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన అంశాలు అనేవి చెప్పుకుంటే మనం ఈ అంటే అంతర్జాతీయ వ్యాపారంలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ అనేది బీఓపీ. మన ఆర్థిక సర్వేలో కూడా దీనికి సంబంధించి చాలా అంశాలు అనేవి ఉంటాయి. సో ఇది తెలిస్తే, బీఓపీ అనేది తెలిస్తే ఆర్థిక సర్వేలో కూడా చాలా అంశాలు మీరు ఈజీగా చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఈ బీఓపీకి సంబంధించినటువంటి కరెంట్ అకౌంట్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన అంశాలు అనేవి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.